కవిత గారిని అరెస్ట్ చేస్తే ఎలాంటి ప్రతిఘటన అయితే వాళ్ళ నుంచి రాలేదు. ఇది కేసీఆర్ కూడా ఊహించి ఉండడు. ఎందుకంటే వాళ్ళ కూతురు అరెస్ట్ అయిన తర్వాత చాలా నిరసనలు అలానే వాళ్ళ బంధుకు కూడా పిలుపునిచ్చారు. మరుసటి రోజు అయితే ఆ నిరసనలకు అయితే పిలుపునిచ్చారు, తెలంగాణ నిరసనలకు అయితే. కానీ ఎవరైతే పెద్దగా ఇంపాక్ట్ అయితే కలిగించలేదు. తెలంగాణ వ్యాప్తంగా అయితే చాలా ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చు కేసీఆర్ ఒక విధంగా చెప్పాలంటే. ఈ 10 సంవత్సరాలకు సీఎంగా చేసి రీసెంట్గానే ఆయన దిగిపోయారు. అంత దిగిన వెంటనే కూడా ఎంత మార్పు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు జనాల ఆదరణ లేకుంటే నేతలు ఎలా చూస్తారు, లేకుంటే అధికారం లేకపోతే నేతలు ఎలా చూస్తారు, జనాలు కూడా ఎలా చూస్తారు అనేది ఇది ఒక క్లారిటీ అనేది అనమాట చూడొచ్చు. ఎందుకంటే ఎంత నియంతకైనా ఒక టైం వస్తుంది. ఆ టైం అనేది కేసీఆర్కి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆయనైతే పూర్తిగా డౌన్ అయిపోయారు అనుకోవచ్చు, ఫెయిల్ అయిపోయారు అనుకోవచ్చు. అలానే ఎంపీ సీట్లు కూడా మళ్ళీ బీఎస్పీతో పొత్తు పెట్టుకుని వాళ్ళకి 2 ఎంపీ సీట్లు కూడా ఇవ్వడం చూసాం. అవి కూడా అంటే గెలవని ఎంపీ సీట్లు ఇచ్చారు. అది కూడా హైదరాబాద్ ఇచ్చారు. హైదరాబాద్ మనకు తెలిసిందే కదా, ఓవైసీ